అన్నాను. అయ్యగారు నాకు ఇద్దరు ఒకరోజు ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అయ్యగారు నాకు ఇద్దరు ఆడపిల్లల్ని దేవుడిచ్చాడు, నాకు అన్యాయం చేశాడు అయ్యగారు. ఏంటంట? పిచ్చి ముఖమా? పిచ్చి ముఖమా? పిల్లలు లేక ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు? సంతానం లేని స్థితిలో అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అయినా ఇద్దరు ఆడపిల్లలా? బైబిల్లో ఆడపిల్ల మగపిల్ల అని లేదు. క్రీస్తు యేసునందు స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కటే. ఎవరైనా వచ్చి అయ్యో ఇద్దరు ఆడపిల్లలా అని అంటే నోరుమై సైతాన. ఈ పిల్లలు దేవుడు అనుగ్రహించిన పిల్లలు. ఆమేన్. దేవుడిచ్చిన పిల్లలను బట్టి స్తుతించాలి. కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలే అయ్యగారు. ఫెర్టిలైజర్ సెంటర్కి వెళ్ళండి. చిన్న వయస్సు, గర్భాశయం పాడై సంతానం కొరకు అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. అలాంటిది ఈ బిడ్డలను చూసినప్పుడల్లా నాకు ఇచ్చిన కూతుర్ల కొరకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతించనివాడు సైతానుగాడు. ఏదో లేనిది ఒక చిన్న సమస్య తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి కృంగదీస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న స్థితిలో, నీవు జీవిస్తున్న ఈ మంచి స్థితి లేకుండా ఎంతమంది అల్లాడిపోతున్నారు. రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితులు ఎన్ని లేవు. సంవత్సరాల తరబడి పనిచేసిన కనీసం ఒక 10 గజాల స్థలం కొనుక్కోలేని స్థితిలో ఎంతమంది లేరు? ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలవబెట్టాడు చూడు. నిన్ను పోషించటమే కాదు, 10 మందిని పోషించగలిగే స్థితిలో దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. ఒకప్పుడు చాచే నీ చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడు. సైతానుగాడు ఇవి గుర్తుకు తెచ్చుకోనేడు. ఏదో కష్టం ఉంటుంది అదే గుర్తుకు తెస్తాడు, ఏదో నష్టం ఉంటుంది అదే నీ కళ్ళ ముందు గుర్తుకు తెచ్చి వాడు కృంగదీస్తాడు. నేనంట ఎప్పుడూ నీకివ్వని దాన్ని బట్టి ఆలోచించుకో, ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి క్షణం దేవుని స్తుతించుదుంగాక. కృపొక్కటి నీకుంటే ఎంత కష్టానైనా నువ్వు భరించగలుగుతావు. ఎంత కష్టానైనా భరిస్తావు, ఎంత నిందనైనా భరిస్తావు. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి థూ అని ముఖం మీద చూశారనుకోండి, దుమ్మెత్తి పోస్తా థూ అని చూశారనుకోండి, కృప పొంది నువ్వేం చేస్తావో తెలుసా? ప్రైజ్లాడ్ సిస్టరు, నీకు సిగ్గు లేదు. ప్రైజ్లాడ్ సిస్టరు, నువ్వు నాశనం అయిపోతావు. దేవుడు నేను దీవించుగాక. మాటకు ప్రతి మాట రాదు, దోషణకు ప్రతి దోషం రాదు. కృప ఏం చేస్తుందో తెలుసా? ఎంత శ్రమనైనా భరించటానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది.